హలో ఫ్రెండ్స్, నా పేరు అంకుర్ బాలి, ప్రోడక్ట్ మేనేజర్ పవర్ ట్రాక్. ఈరోజు నేను మీ ముందు తీసుకువచ్చాను పవర్ ట్రాక్ యొక్క ఉత్తమంగా ఆఫర్, పవర్ ట్రాక్ యూరో 42+. ఈ ట్రాక్టర్ ఆ రైతుల కోసం ఎవరికి ఎక్కువ ఉద్దేశం, ఎక్కువ పవర్, మొత్తం 45 HPతో, ఎక్కువ స్టైల్. మీరు చూడవచ్చు యూరో స్టైలింగ్లు, మొత్తం సింగిల్ పీస్ బోనట్. ముందుకు చూస్తే మీరు ఇందులో చూడవచ్చు యూరోని మెటాలిక్ పెయింట్, హెవీ డ్యూటీ యూరో స్పోర్టీ లుక్లు, ఫ్రంట్ బంపర్, తర్వాత టో హుక్. గ్రిల్ గురించి మాట్లాడుకుంటే గ్రిల్ మేము ఇచ్చాము. మేము దాని లోపల ఖచ్చితంగా క్రోమ్తో యూ షేప్ యొక్క క్రోమ్ను ఇచ్చాము. ఇది పూర్తి స్పోర్టీ లుక్ ఇస్తుంది. పాటు ఈ లోగో కూడా పూర్తిగా క్రోమ్ కలర్. లైట్స్ గురించి మాట్లాడితే కాబట్టి మేము ముందుకు ఇచ్చాము హాలోజన్స్ ల్యాంప్స్ను విత్ క్లియర్ లెన్స్. పాటు మేము ఇచ్చాము క్రోమ్తో రింగ్, దాని స్టైల్ ఎలిమెంట్ను రూపించింది. ఎదురు చూస్తున్నప్పుడు మేము బోనట్ లోపల ఇన్బిల్ట్ ఇచ్చాము ఆక్సిలరీ ల్యాంప్స్, ఎందుకంటే మీరు రాత్రి చాలా దూరం సులభంగా చూడవచ్చు. మాట్లాడుంటే ప్రొఫెండర్స్ గురించి మరియు రియర్ రిమ్లాకు మేము ఇచ్చాము సిల్వర్ కలర్ యొక్క మెటాలిక్ పెయింట్ ఇచ్చాము. కాబట్టి ముందు నుండి వెనుకకి ట్రాక్టర్ బలమైన స్పోర్టీ లుక్ మరియు స్టైలిష్ చేసింది. ఇప్పుడు వరకు మేము మాట్లాడుతాము ఎక్కువ పవర్తో, ఎక్కువ స్టైల్తో. ఇప్పుడు నేను మీతో ఎక్కువ ఆదా చేయడం గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ మేము రాయడం ఇస్తున్నాము డీజిల్ సేవర్ ప్లస్ ఇంజిన్. ఇది మీకు ఎక్కువ బలం పాటు డీజిల్ పొదుపులని ఇస్తుంది. రండి మాట్లాడుతూ ఈ ట్రాక్టర్ యొక్క టెక్నికల్ సమాచారం గురించి. మొదటి మాట్లాడుతూ ఇంజిన్ గురించి. ఇంజిన్ చూడడానికి మీరు ఈ బోనట్ తప్పక తొలగించాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఎయిర్ క్లీనర్ తొలగించాలి. ఖచ్చితంగా కారో స్టైల్. ఇక్కడ మేము ఒక ల్యాచ్ ఇచ్చాము, మీరు దాన్ని తెరవండి మరియు కార్ లాగా ఉన్న బోనట్ ఒకే దమ్ములు పైకి వెళ్తుంది. ఇంజిన్ గురించి మాట్లాడుతూ ఇందులో ఉండి పవర్ ట్రాక్ యొక్క 2490cc డీజిల్ సేవర్ ఇంజిన్, ఎందుకంటే ఇది చాలా ఐపీఓతో వస్తుంది. పాటు మేము దాని కూడా వాటర్ సెపరేటర్ ఇచ్చాము, ఎందుకంటే డీజిల్ మరియు నీటిని వేరు చేస్తుంది మరియు మీ ఎఫ్ఐబి పంప్ మరియు ఇంజిన్ యొక్క జీవితాన్ని పెంచుతుంది. పాటు ఇంజిన్తో చల్లగా ఉంచడానికి మేము లోపల 3 రో అల్యూమినియం రేడియేటర్ మరియు రికవరీ బాటిల్ ఇచ్చాము. రికవరీ బాటిల్తో కూలన్ వాణి ఉంటుంది మరియు మీరు మళ్ళీ నీటిని జోడించాలని అవసరం లేదు. పాటు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ ఒక సెపరేట్ ట్యాంక్ తయారు చేయబడింది. ఇది మీ స్టీరింగ్ మరియు పవర్ స్టీరింగ్ ఆయిల్ ఛాంబర్. ఈ ట్రాక్టర్లో ఏముండి గియర్ బాక్స్ మరియు పవర్ స్టీరింగ్ ఆయిల్ను వేరు చేయబడింది, ఎందుకంటే శీతలకాలం మరియు వేసవిలో ఆయిల్తో డెన్సిటీ మార్చడం మీ స్టీరింగ్పై ఎటువంటి ప్రభావాన్ని చూపడు. పాటు ఆల్ వెదర్ పవర్ స్టీరింగ్ ఆయిల్ దాని లోపల ఉంచబడుతుంది, ఎందుకంటే ప్రతి సీజన్లో ఒక సాధారణ డెన్సిటీ రక్తం. మరియు దాని లోపల హెవీ డ్యూటీ 2 గ్యాస్ స్టేట్స్ ఉన్నాయి, తద్వారా మీకు బోనట్ తెరవడం మరియు కట్టడం చాలా సులభం. ఈ ట్రాక్టర్ యొక్క స్టీరింగ్ గురించి మాట్లాడుతూ దాని లోపల మెకానికల్ స్టీరింగ్ మరియు పవర్ స్టీరింగ్ 2 అందుబాటులో ఉన్నాయి, మీరు మీకు అవసరానికి అనుగుణంగా ఎంచుకోవచ్చు. టైర్ గురించి మాట్లాడుతాం. దాని లోపల కంపెనీ ఫిట్టెడ్ పెద్ద టైర్స్ 13, 6, 28 వస్తుంది. ఈ ట్రాక్టర్లో చేసిన ఒక ప్రత్యేకమైన పనిని మీరు చూడవచ్చు. మేము ట్రాక్టర్ బ్యాటరీని ముందుకు భాగాలు ఉంచాము. దీనితో ఏమి జరుగుతుంది, ట్రాక్టర్ ముందు భాగాలు బరువు పెరుగుతుంది మరియు ట్రాక్టర్ కంటే ముందుకు ఎరుగుతున్న సమస్య ఖచ్చితంగా ముగుస్తుంది. దీనితో పాటు ఇక్కడ బ్యాటరీ మంచి పొజిషన్లు పెట్టుతుంది, మీరు చూడవచ్చు. బ్యాటరీ మరియు రేడియేటర్ మధ్య చాలా స్థలం ఉంది, కాబట్టి గాలిలు లోపలికి వచ్చే గాలిలు ఈ బ్యాటరీతో ఎటువంటి ఆతంకాలు చేయవలసిన అవసరం లేదు. ఫ్రెండ్స్, ఈ ట్రాక్టర్ ట్రాన్స్మిషన్ గురించి మొదట మాట్లాడుతాం క్లచ్ గురించి. ఈ ట్రాక్టర్లో హెవీ డ్యూటీ డయాఫ్రమ్ టైప్ సింగిల్ మరియు డోల్ క్లచ్ని ఆప్షన్ అవైలబుల్. కాబట్టి సింగిల్ క్లచ్ తీసుకోవాలనుకునే కొండారు రైతులు సింగిల్ తీసుకోవచ్చు మరియు రోటవేటర్ లేదా పీటీ ఆపరేటర్ ఇంప్లిమెంట్స్ ఎక్కువ పని చేసిన ఉన్నవారు డోల్ క్లచ్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ట్రాక్టర్ యొక్క గేర్ బాక్స్ గురించి మాట్లాడితే ఇందులో 8+2 గేర్ బాక్స్, అంటే 8 ఫార్వర్డ్ స్పీడ్ మరియు 2 రివర్స్ స్పీడ్ ఉంది. పాటు ఈ గేర్ బాక్స్ యొక్క టెక్నాలజీ గురించి మాట్లాడితే దాని లోపల ఉండి ఫుల్లీ కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్, అంటే గేర్లను అన్ని ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి. ట్రాక్టర్ నడుపుతున్నప్పుడు గేర్ను వర్తింప చేయడం చాలా సులభం. రండి ఫ్రెండ్స్, ఈ ట్రాక్టర్ యొక్క హైడ్రాలిక్ గురించి నేను చెప్తాను. ఈ ట్రాక్టర్ లోపల ఉండి ఇండియా నంబర్ 1 లిఫ్ట్ సెన్సీ 1, ఎందుకంటే పర్ఫార్మెన్స్, రిలయబిలిటీ మరియు సర్వీసబిలిటీ 3 విషయాలు నంబర్ 1 ఉన్నాయి. రండి చూడదాం ఈ లిఫ్ట్ యొక్క టెక్నికల్ ఫీచర్స్ గురించి. ఇక్కడ మీరు 2 లీవర్ను ఉన్నట్టు చూడవచ్చు. ఒకటి లీవర్ ఆరెంజ్ లీవర్, డ్రాఫ్ట్ కంట్రోల్ లీవర్. ఈ లీవర్ను మీరు ఉపయోగించాలి ఎప్పుడు మీకు డ్రాఫ్ట్ కంప్లీషన్ మీకు అవసరమైతే ఎంబీ ప్లో, సబ్సాయిలర్ లేదా కల్టివేటర్. మీరు చూస్తున్న లీవర్ నల్ల కలర్, ఇది మీ పొజిషన్ కంట్రోల్ లీవర్. ఈ లీవర్తో మీరు వెనుక నుండి ఇంప్లిమెంట్ హైట్ సెట్ చేయవచ్చు. ఇది మీరు అప్పుడు చేయాలి ఎప్పుడు మీకు భూమి నుండి నడుస్తున్నప్పుడు ఇంప్లిమెంట్ రోటవేటర్ లేదా లెవెలర్ అటువంటి. ఈ 2 లీవర్ను కలపడం ద్వారా మీరు మిక్స్ కంట్రోల్ కూడా తీసుకోవచ్చు. కాబట్టి జీవన భూమి లేదా ఎక్కువ తేమ ఉన్న భూమి ఉన్న రైతులు ఈ 2 కలపడం చేసి మిక్స్ కంట్రోల్ తీసుకోవచ్చు. కాబట్టి కల్టివేటర్ మరియు సీడ్రిల్ నడపడానికి మిక్స్ కంట్రోల్ ఉత్తమ ఆప్షన్.
ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ చాలా ప్రత్యేకలు 2-in-1 నాబ్ మేము ఈ హైడ్రాలిక్స్ లోపల ఇచ్చాము. ఇది 2 పని చేస్తుంది. ట్రాన్స్పోర్ట్ లాక్ ఒకటి మరియు మరొకటి ఆక్సిలరీ వాల్వ్. కాబట్టి మీరు దానిని పూర్తిగా ఓపెన్ పొజిషన్లో ఉంచినప్పుడు అలాగే మొత్తం హైడ్రాలిక్ ఆయిల్ పంపు నుండి వచ్చే మొత్తం లిఫ్ట్కు వెళుతుంది. మరియు ఈ 2 లీవర్ సహాయంతో మీ లిఫ్ట్ను ఎట్టవచ్చు లేదా తగ్గించవచ్చు. మరియు లీక్ను మీ పూర్తిగా లాక్ చేస్తే మొత్తం ఆయిల్ మీ ఆక్సిలరీ వెల్లుకు వెళ్తుంది. మరియు క్యూఆర్సి త్రూ మీరు మీ టిప్పింగ్ ట్రాలీను అమలు చేయవచ్చు, ఎట్టవచ్చు లేదా పదవచ్చు. నేను మీకు చెప్పిన రెండవ విషయం ఏమిటంటే అది ట్రాన్స్పోర్ట్ లాక్ చేస్తుంది. మీరు మీ పొలాల నుండి ఇంప్లిమెంట్స్ను రహదారి ద్వారా ఇంటికి తీసుకువెళుతున్నప్పుడు మీరు ఇంప్లిమెంట్ వర్ధించపేయడం ద్వారా ఇంప్లిమెంట్ ఎట్టండి మరియు ఇక్కడ నుండి ట్రాన్స్పోర్ట్ లాక్ను పూర్తిగా లాక్ చేసి దానిని పూర్తిగా లాక్ చేయండి. ఇది మీ ట్రాన్స్పోర్ట్ లాక్ను పనిచేస్తుంది. పొలాల నుండి తీసుకొని మీరు చాలా సురక్షితంగా మీ ఇంప్లిమెంట్ ఫీల్డ్ నుండి ఇంటికి తీసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడవచ్చు, మేము హెవీ డ్యూటీ లిఫ్ట్ ఆర్మ్ ఇచ్చాము. దానిని స్టెయిన్లెస్ స్టీల్ గ్రేడ్ మెటీరియల్తో తయారు చేయబడింది, ఎందుకంటే ఇది కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ యొక్క మిషనరీస్. కాబట్టి మొదటిసారి మేము ఈ ట్రాక్టర్ ఇండస్ట్రీలో తీసుకువెళ్తాం. మీరు కింద చూస్తారు దాని హెవీ డ్యూటీ లోయర్ లింకుల కోసం. ఈ లోయర్ లింకులు మీకు ఈ పాయింట్ల వద్ద పూర్తి 1600 లిఫ్ట్ కెపాసిటీ పొందుతారు. దాని వర్గానికి చెందిన ట్రాక్టర్లు ఇది అత్యధికం. ఫ్రెండ్స్, దాని బ్యాక్ గురించి మాట్లాడితే మీరు చూడవచ్చు, దానిలో మేము ఇచ్చాము హెవీ డ్యూటీ రియర్ యాక్సెల్ బుల్ పినియన్ రిడక్షన్తో పాటు ఈ ట్రాక్టర్లు పొందుతుంది మీకు స్టాండర్డ్ ఆయిల్ ఇమర్స్డ్ బ్రేక్స్. దాని హిచ్ గురించి మాట్లాడితే ఇందులో మీకు పొందుతుంది మల్టిపుల్ హిచ్ పాయింట్. ఇప్పుడు ఆయన హిచ్ టాప్ పాయింట్ వద్ద సెట్ చేయబడింది. మీరు ట్రాలీ ప్రకారం మీరు దాని క్రిందలు లేదా మధ్యలో ఉంచవచ్చు. లిఫ్ట్ ఆర్మ్ గురించి మాట్లాడితే మీరు చూడవచ్చు, ఇందులో బాక్స్ టైప్ అడ్జస్టబుల్ లిఫ్ట్ ఆర్మ్ ఇచ్చాము మరియు ఇది అడ్జస్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ లాక్ అవుతుంది. మేము హైడ్రాలిక్ సెన్సింగ్ కోసం 3 పాయింట్స్ ఇచ్చాము. హార్డ్ భూమి ఉన్నవారు ఈ పాయింట్లు టాప్ లింక్ ఉంచండి. మీడియం పొలాలు ఉన్నవారు దీనిలో పెట్టుకోండి. మృదువైన మరియు సజీవమైన నిలవ ఉన్నవారి ఎక్కువ సెన్సింగ్ అవసరం కాబట్టి మీ టాప్ లింక్ ఈ పాయింట్లు ఉంచండి. ఫ్రెండ్స్, మీరు చూడవచ్చు, మేము ఇచ్చాము కంపెనీ ఫిట్టెడ్ క్యూఆర్సీ కప్లర్. మీ ట్రాలీని జోడించడానికి ఇది చాలా సులభం. మీరు మీ ట్రాలీ పైప్ను ఒకసారి నిద్రంగా ఉంచండి. నెట్ బోల్ట్ స్క్రూలను బిగించడం లేదా తెరవడం అవసరం లేదు. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు సమాచారం ఇచ్చాము పవర్ ట్రాక్ యొక్క ఉత్తమ మోడల్ యూరో 42+ గురించి. ఈ ట్రాక్టర్ సిద్ధంగా ఉన్న రైతుల కోసం ఉద్దేశించబడింది. పవర్లు ఎక్కువ, స్టైల్ను ఎక్కువ మరియు ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఎక్కువ. థ్యాంక్ యూ.